ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. రాష్ట్రంలో ఎంతో పేరున్న ఓయూను 10 ఏళ్లుగా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో వర్సిటీ అధికారులు, వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల ప్రిన్సిపాల్స్ తో సమావేశమయ్యారు మురళి. వర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. వర్సిటీలో ఉన్న నిధులు, అధ్యాపకుల సంఖ్య, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య, రీసెర్చ్ వంటి అంశాలపై డిస్కస్ చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు ఆకునూరి మురళి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, అట్లాగే ఇక్కడ క్యాంపస్లో ఉన్నటువంటి కాలేజీల ప్రిన్సిపల్స్, కాన్స్టెంట్ కాలేజెస్ ప్రిన్సిపల్స్తోని మీటింగ్ పెట్టడం జరిగింది. సో జస్ట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కావచ్చు, అట్లాగే రీసెర్చ్ ఇష్యూస్ కావచ్చు, పిహెచ్డి స్కాలర్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. సో ఇవన్నిటి మీద కూడా అర్థం చేసుకున్నాము ఏంటనేది ప్రాబ్లమ్స్. సో ఏం చేస్తే పిల్లల ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది అందులో ప్రధానంగా మెయిన్గా వచ్చిన పెద్ద ఇష్యూ ఏంటంటే సుమారుగా 80% ఫ్యాకల్టీ మెంబర్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నవి. సో దానివల్ల మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థనే కొప్పుగొలిపోయే పరిస్థితి వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పెద్ద సవాలు గవర్నమెంట్ ముందు ఉంది. సో ఇది ప్రధాన సమస్య కనబడుతుంది. అట్లాగే డెవలప్మెంట్ ఫండ్ అనేది ఆగిపోయింది. డెవలప్మెంట్ గ్రాంట్ అనేది చాలా సరిపోవటం లేదు. సో ఆ ఇష్యూస్ కూడా ప్రిన్సిపల్స్ అందరు తీసుకొచ్చారు. అట్లాగే వాళ్ళ క్యాంపస్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు కూడా సో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా యూనివర్సిటీ కానీ ఈ పెద్ద కాలేజెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ కావాల్సిన పరిస్థితి ఉంది. సో పాతకాలము ఎలా ఉండిందో, బిఫోర్ తెలంగాణ ఎలా ఉండిందో ఇంకంతకంటే మంచిగా ఉండాల్సినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు క్రియేట్ చేయాలనేది కూడా డిస్కషన్లో వచ్చింది.